కీర్తన 84:10 తెలియజేస్తుంది, ఆయన ఆవరణములో ఆయన దినములో మన దినము, ఆయన ఆవరణములో ఒక్క దినము మన దినము గడిపితే మనము జీవిస్తున్న జీవితము దేవుని సన్నిధిలో గడిపినట్లయితే 1000 దినాలతో భక్తుడు పోల్చాడు. సో మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే ఎన్ని దినాలతో దేవుని దృష్టిలో ఉన్నట్టు? 1000 దినాలట. హల్లెలూయా. 1000 దినాలు ఉన్నటువంటి సంతోషము, ఆనందమును దేవుడు త్వరలోనే మీకు ఇవ్వబోతుండు. ఈ దినమును మీరు దేవునికి ఇచ్చినందుకు 1000 దినాలలో ఉన్నటువంటి ఆశీర్వాదముతో, సంతోషముతో, ఆనందముతో మీ ముఖములను, మీ హృదయాలను ఉప్పొంగజేయబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినాలతో పోల్చాడు దేవుని భక్తుడు. ఆ 1000 దినాలలో శ్రమ రాబోతుందో, ఇరుకు రాబోతుందో, నష్టం రాబోతుందో, ఏది రాబోతుందో దానిని ఆనందదాయకంగా మార్చబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కనున్న వారిని చూడండి, మనం 1000 దినాలతో కూర్చున్నామని చెప్పండి. 1000 days. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కథను మార్చే దేవుడట. ఏంటి? ఏ దేవుడట? ఆ పాట పాడుతున్న వాళ్ళ జీవితాల కథలు మారబడబోతున్నాయి. మీ కథలు మార్చబడబోవునుగా. కథ వెనకకుందా, ముందుకుందా, సీన్ వెనకైందా, ఏదైందో నాకు తెలియదు. కథలు మార్చే దేవుడు. నీ జీవిత కథని మార్చే, ఎండిపోయిన కథని నవ్వుతూ చేసే దేవుడు. ఆమేన్. అవమానింపబడుతున్న కథని, మీ లైఫ్ని ఆనందదాయకంగా, నాట్యముగా మార్చే సీన్ దేవునిలో ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆగస్టు మాసం 5వ ఆదివారము పునరుత్థాన దినానికి విచ్చేసిన సంఘ బిడ్డలకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్న దేవుని బిడ్డలారా, మరి ఈ నెలంతా దేవుడు కాచి కాపాడి తన కృపలో, తన రెక్కలలో మనల్ని భద్రపరిచి, మనకు కలిగి ఉన్న సమస్తాన్ని ఆయన కాపుదలలో ఉంచి మనకు ఆయుష్నిచ్చి దీర్ఘాయువుతో నిలబెట్టిన దేవాది దేవునికి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము ఎంత సంపూర్ణంగా ఉన్నా, దేవుని వాక్యము ఎంత బలము కలిగినదైనా, దేవుని వాక్యము ఎంత శక్తి కలిగినదైనా, దాన్ని సంపూర్ణము చేయగలిగే శక్తి దేనిలో ఉందో చెప్తారా? దేవుని వాక్యము సంపూర్ణమైనది, దేవుని వాక్యము జీవమైనది, దేవుని వాక్యము శక్తి కలిగింది. దానిని, వాక్యాన్ని, జీవవాక్యాన్ని సంపూర్ణము చేసే శక్తి దేనిలో ఉందో చెప్తారా? దేవాది దేవుని యొక్క వాక్యము, దేవాది దేవుడు మనకు పరిచయం చేసింది ఏంటిది? వాక్యము. వాక్యాన్ని ఎవరు పరిచయం చేశారు మనకు? దేవుడు. ఏ వాక్యము ఇంకొకరిని పరిచయం చేసింది? ఎవరిని? ఒరే దెబ్బకి ఫస్ట్ బిల్డింగ్ కట్టకుండా 2వ బిల్డింగ్ కడతామంటారు, 2వ ఫ్లోర్లు ఎత్తామంటారు. ఎవరో చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పరిచయం చేశారు? గట్టిగా చెప్పాలి. మళ్ళా వెనకకు పోతుంది, అటు పోతాయి. దేవాది దేవుడు వాక్యాన్ని పరిచయం చేశారు. వాక్యము యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తే, యేసు ప్రభువారు ఎవరిని పరిచయం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. నేనంటాను, వాక్యము సంపూర్ణతలోనికి, వాక్యము జీవము, వాక్యము శక్తి కలిగింది. కానీ దాన్ని కంప్లీట్గా పరిపూర్ణతలోనికి నడిపించేది ఎవరంటే ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ జీవవాక్యము, ఈ జీవ గ్రంథము దేని చేత రాయించబడింది? పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యము నిష్ప్రయోజనమైపోతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యంలో ఉన్న శక్తిని మనము గ్రహించలేము. గుర్తుపెట్టుకోండి. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు బోధలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ అక్షరార్థమైన బోధలు. అక్షరార్థమైన అంటే ఆచారాలు పాటించేది, సిద్ధాంతాలు పాటించేది. సబ్బాతు దినమున అద్భుతాలు చేయకూడదు, స్వస్థతలు చేయకూడదు.
యేసు ప్రభు వారు వచ్చాక శరీరధారిగా ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన వాక్యానికి శరీరము ధరించుకొని మన మధ్యలో వచ్చాక ఈ లోకానికి సబ్బాతు దినమును ఉల్లంఘించినందుకు ఆయనను వేరే రకంగా చూశారు. సబ్బాతు దినమున ఆయన అద్భుతం చేసిన మొట్టమొదటి రెండవ అద్భుతం ఎవరో చెప్తారా? సబ్బాతు దినమున విశ్రాంతి దినమున ఆయన అద్భుతము చేసినటువంటి తెలియదా? కానాను విందు. మరి రెండో అద్భుతము మూడోది కూడా తెలియదు మనకు. 2, 3 అవసరం లేదు కానీ సబ్బాతు విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు అద్భుతము చేశాడా లేదా? స్వస్థపరిచాడా లేదా? స్వస్థపరిచినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఏ రోగముతో బాధపడితే విశ్రాంతి దినమున ఆయన స్వస్థత పొందుతుంటే ఈయన సబ్బాతు దినము విశ్రాంతి దినమును ఉల్లంఘించారు అని ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు మీద నింద మోపారండి. ఏ వ్యక్తిని బాగు చేశారో చెప్తారా? వంగిపోయిన స్త్రీ. ఇంకా రక్తస్రావము, ఆమె వంగిపోయిన స్త్రీ ఎవరు చెప్పినవే? అదొకటి సమాజ మందిరములో, అది 13వ అధ్యాయంలో ఉంది. ఇంకా నడుమని చెప్పిండు. అది ఎవరిది? పక్షవాయులలో 2 ఉన్నారు. ఒకరు ఇంటి పెంకులు తీసిన పక్షవాయు ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు ఊచ చెయ్యి. అది మార్కులో ఉంది, క్లారిటీగా రావాలి. కరెక్ట్. అది కూడా బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న అతన్ని యేసు ప్రభువు నోటి మాట చేత బాగు చేసి యేసు ప్రభు వారు వెళ్ళిపోతుంటే నువ్వు బాగయ్యావు కదా, నువ్వు స్వస్థత పొందుకున్నావు, ఇది విశ్రాంతి దినము కాదు కదా అంటే విశ్రాంతి దినమున చెయ్యకూడదు. విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే శాస్త్రుల వలె మనం ఉండద్దు, పరిసయ్యుల వలె మనం ఉండద్దు. వాళ్ళు ఏంటిది? ఆచారాన్ని పాటించారు, సిద్ధాంతాలు పాటించేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఉన్నదాన్నే గైకొంటారే తప్ప ఆత్మానుసారంగా వెళ్ళే వ్యక్తులు కాదు. అందుకే వాక్యము మనలోనికి వచ్చినప్పుడు వాక్యము పర్ఫెక్ట్గా మనల్ని సంపూర్ణతలోనికి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అందుకే క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మలో ఉండాలి. ఆమేన్. క్రీస్తులో ఉన్న వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసులు, ప్రతి సంఘ బిడ్డలు ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఉండాలి. నేను అందుకే ప్రతిసారి చెప్తాను, గలతీ పత్రికలో నుండి ఆత్మ అనుసారంగా, ఆత్మ క్రమమును మనము నడుచుకోవాలి. చేప నీళ్ళలో ఉంటే బ్రతుకుతుందట, నీళ్ళలో లేకపోతే చనిపోదు. మనం ఆత్మలో లేకపోతే చచ్చిన వారము, ఆత్మలో లేకపోతే చచ్చిన వారము. వాక్యాన్ని మనము గైకొనలేము, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనము జరిగించలేము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. యేసు క్రీస్తు మీద ఏ ఆత్మ నిలిచిపోయిందో యేసు ప్రభు వారు అన్నారు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనము లేదు, బెనిఫిట్ లేదు. ఏంటిది? యేసు ప్రభు వారు నీకు నాకు ఈరోజు తెలియజేయాలనుకున్న మాటలు ఏంటిదనంటే అభిషేకం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అభిషేకము పాత నిబంధన కాలములో అభిషేకం ఎక్కడుంటుందని చెప్పా? గుర్తుకుందా? ఎవరికైనా గుర్తున్న వాళ్ళ ఆన్సర్ చెప్పండి. పాత నిబంధన కాలములో అభిషేకము ఎక్కడుండేది? దేవుని ఆత్మ ఎక్కడుండేది? మన మీద ఉండేది. బ్రదర్ చెప్తున్నారు, మన మీద ఉండేది. అంటే పాత నిబంధన కాలం మీరు ఎవరినైనా, ఏ వ్యక్తినైనా చూసినా దేవుని ఆత్మ పైరూపకంగా వచ్చేది, వెళ్ళిపోయేది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు మొండిబారేది, ఇశ్రాయేలు ప్రజలు అవిధులయ్యేది. ఇశ్రాయేలు ప్రజలు కానీ, ప్రవక్తలు కానీ, అందుకే ఒక ప్రవక్తను కాకపోతే ఇంకో ప్రవక్తను, ఒక నాయకుడిని కాకపోతే ఇంకొక నాయకుని, ఒక రాజును కాకపోతే ఇంకొక రాజుని. ఎందుకు అంటే పై అనుభవమే. ఆయన ఆత్మ వెళ్ళిపోయాక చెడు కార్యాలు, ఆయన ఆత్మ వెళ్ళిపోయాక శరీర కార్యాలు, ఆయన ఆత్మ వెళ్ళిపోయాక భౌతికమైనటువంటి లోక సంబంధమైన కార్యాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు వారు, దేవుడు మొదటి ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనం అనుకుంటా, ఆయన ఏమన్నాడు తెలుసా? మన పోలికలో మన స్వరూపమందు నేనేం చేస్తానన్నాడు? నరుని. మన అనే మాట ఉంటుంది, ఒకసారి చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు. ఇక్కడ ఏమనుందంటే
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెననుంది. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. పై వచనం దేవుడు 26, దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన అంటున్నాడు అంటే దేవుడిలో ఇంకొకరు యాడ్ అయి ఉన్నారు. అర్థమవుతుందా? దేవుడు నా పోలికలో అని చెప్పలేదు. దేవుడు నా పోలిక నా స్వరూపం అని చెప్పకుండా మన అంటున్నాడు. అంటే వాక్యము పరిశుద్ధాత్మ యొక్క కదలికను, ఆ రూపాలను దేవునిలో ఇమిడి అయి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? నేను కొద్ది నిమిషాలే త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. పాత నిబంధన కాలంలో అభిషేకము దేవుని ఆత్మ పై రూపంలో ఉండేది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎందుకు వేరే వేరే రూపాల్లోనికి వెళ్ళింది అని అంటే, దేవుడు తన స్వరూపములో మన పోలికలో అంటే దేవునిలో ఇంకొకరిని చూసుకున్నాడు, తన కుమారుని. ఆమేన్. కుమారుని మీదికి పంపించే ఆత్మను చూసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు త్రిత్వమై ఉన్నారు, వారు ఏకమై ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు పని జరిగించాలి. అందరూ ఒకేసారి బయటికి రారు. పెళ్ళైన వెంటనే తల్లులైన వాళ్ళు ఉన్నారా? అమ్మ పెళ్ళైన మరుసటి రోజే తల్లైన వాళ్ళంతా ఏమంటారు? వాళ్ళను వింతనంటారు. నిన్ననే పెళ్ళైంది, అప్పుడే తల్లేవే, అమ్మా ఇదేంద్రో ఉందిరా అని అంటారు. అవునా లేదా? అంటే చూడండి, ఒక స్త్రీకి బాధ్యతను చూడండి. స్త్రీ బాధ్యత, తల్లి బాధ్యత. ఆమె డ్యూటీ చేస్తే స్త్రీ బాధ్యత, భార్య బాధ్యత, తల్లి బాధ్యత. ఒక స్త్రీకి ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు, టీచర్గా లేకపోతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంగా కావచ్చు, ఏదైనా మనం చేస్తున్న కేటగిరీని వాళ్ళు ఎన్నుకున్న పనులను బట్టి ఒక స్త్రీకి ఒక పురుషుడికి 3 కేటగిరీలు. లేకపోతే పుట్టిన పిల్లల్ని చిన్నపిల్లలు, బాల్య దశము, తర్వాత యవ్వనస్తులు, తర్వాత వృద్ధులు. ఒక మనిషికి ఒక ఏమంటారు దాని కేటగిరీలు అంటారు, దాన్ని ఏమంటారు కోణాలు అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే దశలు అంటారు. అదే రకంగా దేవుని ఆత్మ కూడా దశలుగా ఉంది. ఆమేన్. 3 దశలుగా ఉంది. ఈ 3 కలిసినప్పుడే త్రిత్వము అంటారు. 3 కలిస్తే త్రిత్వము ఒకటయింది. ఈ 3లో వేరు రూపాలను తీస్తే దశలు అయ్యింది. అర్థమవుతుందా? త్రిత్వము కలిపితే ఒకటి, అన్ని 3 దశలు కలిపితే త్రిత్వము ఒకటి. ఈ 3ను విడదీసినప్పుడు దశల వారీగా ఒకటిగా విడదీసినప్పుడు వాటి యొక్క రూపము, వాటి యొక్క పనులు వేరైపోయాయి. అయితే దేవుని యొక్క వాక్యము భూమి మీదికి నిరాశగా, నిస్పృహగా, శూన్యముగా ఉన్నప్పుడు భూమిని చూస్తే శూన్యముగా ఉందట. నోటి మాట చేత సమస్తాన్ని వాక్కును పంపించాడు. ఆమేనందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టిని చూసినప్పుడు శూన్యంగా ఉంటే తన నోటి మాట ఈ సృష్టిలోనికి వచ్చేసింది. ఆమేన్. వాక్యం వచ్చేసింది, మాట వచ్చేసింది. ఆమేన్. ఇలా జరుగుతూ వెళుతున్నప్పుడు ప్రవక్తలను, ఆయన రాజులను, న్యాయాధిపతులను ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ ఆయన పనిని జరిగించుకునేటప్పుడు దేవుని భక్తుల మీద దేవుని ఆత్మ పైకి వచ్చి వాళ్ళను ప్రేరేపించి దేవునికి ఉన్న పనిని, దేవునికి ఉన్నటువంటి ఆయనకు కావలసిన పనిని, లేకపోతే ఇతరుల ద్వారా జరిగించుకోవాల్సిన పనిని ఆయన భక్తుల ద్వారా, సేవకుల ద్వారా, నాయకుల ద్వారా, అధిపతుల ద్వారా, రాజుల ద్వారా, వారెవరి పర్సన్ అయినా సరే వాళ్ళను దేవుడు ఆత్మచేత నింపి అభిషేకించి పైన వాళ్ళ ద్వారా పనులు జరిగించుకున్నాడు. అయితే వీళ్ళకు ఇష్టానుసారంగా వెళ్తున్నప్పుడు, ఒక్కొక్కసారి తప్పులు చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ వాళ్ళని ఎడబాసినప్పుడు, దేవుని ఆత్మ వాళ్ళని విడిపోయినప్పుడు వారిని పక్కకు పెట్టి ఇంకొకరిని ఎన్నుకున్నట్టుగా ఇంకొకరిని ఎన్నుకొని ఇంకొక ద్వారా కూడా ఇలానే జరుగుతూ వెళ్తూ ఉంటే దేవునికి అనిపించింది, వాక్యం ఒకటి పంపిస్తే ఈ లోకము సంపూర్ణంగా నా మాటలు, నేను పంపిస్తున్న మాటలు, నా ప్రణాళికలో ఉన్న మాటలు కంప్లీట్ కాలేకపోతున్నాయి అని చెప్పి దేవుడు ఒక్క నిమిషము మౌనము అని మన భాషలో మనం అంటాము. కానీ ఆయన ఎన్ని వందల సంవత్సరాలు మౌనం దాల్చాడు అనంటే, మీరు యేసు ప్రభు వారు శరీరానికి వాక్యాన్ని ధరించుకున్నాడు. అందుకే కీర్తన గ్రంథం అంటుంది, అదే మాట హెబ్రీలు అంటుంది, ఎవరు తీయకూడదు, గ్రంథపు చుట్టలో చుట్టబడిన దాని ప్రకారం నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు గురించి మాట అది. అంటే వాక్యము సంపూర్ణతలోనికి రావాలంటే శరీరం వచ్చేసింది.
శరీరాన్ని ధరించుకోండు. క్రైస్తవులంగా మనం ఏం ధరించుకోవాలి? మనకు శరీరం ఇచ్చిండు యేసు ప్రభువు లాగానే. మనకు మట్టి శరీరం, మనకు రక్త మాంసాలు. యేసు ప్రభువు కూడా రక్త మాంసాలు. కానీ యేసు ప్రభు వారి శరీరధారిగా వచ్చి వాక్యాన్ని అమర్చుకొని వచ్చారు. ఆమేన్. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మన మట్టి శరీరానికి వాక్యమును అమర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు వాక్యాన్ని ధరించుకొని ఆయన ప్రయాణము, ఆయన జీవితకాలము, ఆయన పరిచర్య కంప్లీట్ చేస్తుంటుంటే దేవుని ఆత్మ పొందుకొని దేవుని పరిచర్య చేస్తున్నట్టు దేవుని యొక్క 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు చాలా చక్కగా బాగా రాశాయి. అయితే యోహాను దేవుని యొక్క ప్రియమైన శిష్యుడు. యోహాను యేసు ప్రభు యొక్క రొమ్మున అనుకునే శిష్యుడు, యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించే శిష్యుడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటిదంటే, యేసు ప్రభువులో ఉన్న ఆ ఔదర్యాన్ని, ఆ యేసు ప్రభువులో ఉన్నటువంటి అంతర్గతను బయటికి తీసుకొచ్చింది ఎవరంటే యోహాను భక్తుడు. ఆమేన్. యేసును ప్రేమించిన యోహాను భక్తుడు, శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభువారు సిలువకెక్కే సమయానికి ఇంకా కొద్ది కాలము, కొంచెం సమయం మనం చెప్పుకుంటా ఉంటాం. ఆయన అంటా ఉంటాడు యేసు ప్రభు ఏమనంటే, నేను వెళ్ళుట మంచిది. శరీరానికి వాక్యము ధరించుకున్నా నేను 33.5 సంవత్సరాలు నా జీవితం కంప్లీట్ కాబోతుంది. నేను వెళ్ళుట మంచిది. నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనములే. నేను వెళ్తే ప్రయోజనం. నేను వెళితే మీ దగ్గరికి ఎవరు రాబోతున్నారు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకొక మాట అంటాడు, ఎవరు చెప్తారు? ఎవరు వస్తారు? నేను వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు నా మీద ఉన్నది, నాతో ఉన్నది, నాలో ఉన్న ఆత్మ సంపూర్ణంగా భూమి మీదకి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవి నామని మహిమ. నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే, నేను ఒకటే ప్రాంతంలో ఉంటా, అక్కడే అద్భుతం చేయగలుగుతా. పక్క ప్రాంతంలో మరి అద్భుతాల కోసము, చావు బతుకులో ఉండే వాళ్ళ కోసం నేను అద్భుతాలు చెయ్యలేను. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు కబురు పెడితే, నువ్వు ఇక్కడ ఉండిన ఎడలా, అయితే శరీరధారిగా ఉన్నాడు గనుకనే ఆయన అద్భుతం చేయలేకపోయాడు, రాలేకపోయాడు. చనిపోయాక సమాధిలో పెట్టినా కూడా అద్భుతమైతే చేశాడు. కానీ శరీరధారిగా ఉన్న మాటను నేను మీకు తీసి చూపిస్తున్న దేవుని బిడ్డల. అంటే శరీరధారిగా ఉంటే శరీరము అడ్డు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఆయన గోడలో నుండి వెళ్ళాలన్నా, గోడ దూకి రావాలన్నా, ఏది చేయాలన్నా శరీరం ఎప్పుడైతే సిలువకు అప్పగించాడో, పరిశుద్ధాత్మ దేవుడు అంతర్గతంగా కాకుండా, ఆయనతో కాకుండా పైన ఉంటూ భూమి మీద అంతటా పరిశుద్ధాత్మ దేవుడు సంచరించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దీనిని ఏమన్నాడంటే, ఒక క్రైస్తవుడికి పడిపోకుండా ఉండాలి అంటే ఈ 3 అనుభవాలు ఉండాలి. ఏంటిది ఆ 3 అనుభవాలు అంటే, యేసు ప్రభు వారికి 3 అనుభవాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, మేము త్రిత్వమై ఉన్నాము, ఈ త్రిత్వము మనము కలిగి ఉండాలి. ఆమేన్. ఒకటి ఏంటిది అని అంటే, యేసు ప్రభు వదిలినటువంటి, యేసు ప్రభు పంపించినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ చెప్తారా, మనలో ఉండాలి. మనతో, మనపై. మీకు ఒకసారి చెప్పాను, లో అనుభవం, తో అనుభవం, లోతో పై అనండి. లోతో పై, లోతో పై. పక్కన తోడుకి తీసుకెళ్లేటోళ్ళు ఉన్నారు, లోన రహస్యాలు పెట్టుకునేటోళ్ళు ఉంటారు, పైన భారాలు మోసేటోళ్ళు ఉంటారు. వీళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆమేన్. లో అనుభవము, తో అనుభవము, పై అనుభవం, ఈ 3 అనుభవాలు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. ఆమేన్. దేవుని యొక్క సాక్షిగా నిన్ను తీసుకెళ్తుంది. దేవునికి కొరకు నీవు ఎన్నైనా భరించడానికి, ఎన్నైనా నేను సహించడానికి ఈ 3 అనుభవాలు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. కానీ క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈవెన్ సేవకులు కూడా పై అనుభవం వచ్చేటప్పుడు పడిపోతున్నారు. ఎక్కడ పడిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? దేంటిది ఈ మూల కారణాలు అనేది నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, మనలోనికి ముందుకు వచ్చేటప్పుడట
పాపము గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసి అంటే నేను పాపిని, ఆయన రక్తంలో కడగడం, యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఎప్పుడైతే మనం కడగబడతామో దేవుడు మన లోనకు వస్తాడు. మన లోనకు వచ్చినప్పుడు నిన్ను యేసువలే కడుగుతా ఉంటాడట పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అక్కడ రాయబడి ఉంటుంది యోహాను సువార్త 16వ అధ్యాయం. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. సిస్టర్ చదవండి పరిమిళ. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆమేన్. అక్కడ ఆదరణకర్త ఫుట్ నోట్ లో కింద ఏం రాయబడి ఉందో తెలుసా? ఉత్తరవాది అని రాయబడి ఉంది. పైననేమో ఆదరణకర్త అని ఉంది. నేను వెళ్తే ఏమొస్తాడట? ఆదరణకర్త వస్తాడు. వచ్చాడా లేదా? పరిశుద్ధాత్మ అందరినీ కుటుంబాలను, జీవితాలను, సంఘాలను, సేవకుల ప్రతి ఒక్కరిని ఆదరించడానికి వచ్చిండు. ఆమేనందా? అయితే ఆ ఆదరణకర్తకు కింద ఉత్తరవాది. నేనేమన్నాను? లోనకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? మనల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అన్క్లీన్గా ఉన్నదాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళకి తెలుసు, స్ట్రక్ అవుతూ ఉంటాయి ఫోన్లు, నెంబర్స్ లేకపోతే మెసేజ్లు లేకపోతే కాల్స్ స్టక్ అవుతూ ఉంటే, అమ్మ క్లీన్ చేసుకో అమ్మా. క్లీన్ చేసుకోవాలంటే నీ కాల్కి అడ్డుగా ఉన్నది ఏది ఉందో, ఆ డస్ట్ ఉన్నదా ఇంకేది ఉందో, ఆ క్లీన్ అనే బటన్లోనికి వెళ్ళినప్పుడు, ఆ సెక్షన్లోనికి, యాప్లోనికి వెళ్ళిన ప్రతిదీ, నీకు ఎన్ని యాప్లు ఉన్నాయి అన్నీ క్లీన్ చేస్తా. అప్పుడు నువ్వు ఈజీగా పరిశుద్ధాత్మ దేవుడు లోనకు వచ్చినప్పుడు నేను అన్క్లీన్గా ఉన్నది ఏంటిదనంటే, లోన ఏం పెట్టుకుంటాం చెప్తారా? రహస్యాలు పెట్టుకుంటాం. లోన ఏం పెట్టుకుంటాం? దేవుడికి ఇవ్వాల్సిన భారాన్ని కూడా మన లోనే పెట్టుకుంటాం. దేవుడు అంటున్నాడు, నా మీద భారాన్ని మోపండి, యెహోవా మీద భారము మోపము, నిన్న ఆయన ఆదుకుంటాడని దేవుని మన హృదయములో భారాన్ని, పాప భారం, కుటుంబ భారం, భార్య భారం, పిల్లల భారం, భవిష్యత్తు భారం, అప్పుల అన్నీ లోన పెట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా నీ లోనకు వచ్చి ఆయన అంటున్నాడు, ఒక్కసారి ఆయనకి అప్పగించు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఉత్తరవాది అంట, ఆయన ఒక్కసారి నీకు ఆన్సర్ నీ లో నుండి తీసుకొస్తుంటాడు, నీ లో నుండి మాట్లాడుతూ ఉంటాడు, నీ లో నుండి తెలియజేస్తున్నప్పుడు ఆ చిన్ననైన మెల్లనైన వాయిస్ను మనం ఏం చేస్తామో తెలుసా? అనగబట్టేస్తాం, దాన్ని లెక్కలేని తనంగా చేసేస్తాం. అందుకే అక్కడ ఉత్తరవాది అని ఎందుకు రాయబడిందో తెలుసా? నీ లోన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి? ఆయన లోపల నుంచి పని చేయడం ప్రారంభిస్తుంటాడు. ఏది చెత్త ఉందో తీసేయంటే తీసేయాలి. బూతు ఫిలిములు, బూతు మాటలు, బూతు చేష్టాలు, పోకిరి మాటలు, పోకిరి అల్లరి చేష్టాలు నీ లోన నుండి తీసివేయి అని దేవుడు చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఏం చేస్తామో తెలుసా? అటు ఇటు ఎవరు చెప్తలేరుగా, వీళ్ళెవరు చూడట్లేదు, వాళ్ళెవరు చూడట్లేదు కదా, నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయమే మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి సెల్ ఫోన్ ఆన్ చేస్తే నా చుట్టూ ఎవరు లేరు అనుకుంటారు. చెద్దరు కప్పుకొని మరీ చూస్తారండి, చెద్దరు కప్పుకొని మరీ చూస్తారు. నీ లోపల ఒక పరిశుద్ధాత్మ దేవుడు చెద్దరు కప్పుకున్నా, గోడ చాటు ఉన్నా, ఏ రూపులో ఉన్నా, ఎన్ని తలుపులు పెట్టినా ఎవరు చూస్తున్నారండి? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల అన్క్లీన్ చేయబోతుండు. చెడువి చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు సహవాసాలకు వెళ్ళకు. నీ లోపల ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి, లోన ఉండే ఆత్మ అనుభవాన్ని మనం లెక్కలేని తనంగా చేస్తున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం లెక్కలేని తనంగా చేసినప్పుడు మనం ఏమైపోతామో తెలుసా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి నాన్న. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదవండి సిస్టర్. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యాస్తమించు వరకు మీ కోపము నిలిచిండకూడదు. అపవాదికి చోటియ్యకుడి, దొంగులికి వాడు ఇక మీదట దొంగులిక అక్కరగలిగిన వానికి పంచిపెట్టుట, చీలుకలు కలిగి నిమిత్తము తన చేతులతో నుంచి పనిచేయుచు కష్టపడవలెను.
వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చాలు, పైన ఎన్ని మాటలు రాసున్నారో తెలుసా? మేలు చేయమంటుండు, కీడు చేయొద్దంటుండు, ఒకరితో మనము ఎలా ఉండాలో చెప్తుండు. కోపం ఎంతవరకు ఉండాలి? కోపం అందరికి వస్తుంది. కొందరు 3 రోజులైనా కోపాలు పెట్టుకుంటారు, భార్య మీద, భర్త మీద, వీళ్ళ మీద. సూర్యుడు అస్తమించు వరకే. అస్తమిస్తున్నాడా పోయి నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో, వేరే వాళ్ళు ఎవరితోనైనా సమాధాన పడమ. ఎందుకో తెలుసా? లోన ఎవరున్నారు? మన పరిశుద్ధాత్మ దేవుని మాటకి ఎట్లా మన దేవుడు అంటున్నాడు, శత్రువులను సైతము ప్రేమించుడని వాక్యం మనకు తెలుసు, కానీ చెయ్యలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? లోన ఎవరిని మనం క్రియ చేయనియట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం తెలిస్తే నువ్వు సద్దుకయుడివే, వాక్యం తెలిస్తే నువ్వు పరిసేయుడివే. దాని వాక్యానుసారంగా ఆత్మలోతుల్లోనికి ఆత్మానుసారంగా నువ్వు వెళ్ళినప్పుడే ఆత్మానుసారుడు అయిపోతావు. యేసుక్రీస్తుకి నువ్వు ప్రియ కుమారుడివిగా మార్చబడతావు, కుమార్తెగా మార్చబడతావు. ఆమేన్. అక్కడ రాయబడింది, మీ నోటికి దుర్భాష రావద్దట. దుర్భాష, పిల్లలు తప్పు చేస్తే దుర్భాష, చెడ్డ భాష, బూతులు, పోకిరి మాటలు, ఇవన్నీ మనలోనికి వచ్చినప్పుడు చెయ్యొద్దని పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నప్పుడు మనము వినకపోతే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడట? ఏడుస్తాడట. ఏడ్చి అంతేకాదు, ఆయన మూటముళ్ళ చదువుకొని వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆయన సెన్సిటివ్గా ఉండే ఆత్మ. ఆమేన్. ఆయన సున్నితమైన ఆత్మ, మనకే కాదు సున్నితమైంది. పరిశుద్ధాత్మ కూడా సున్నితంగా ఉంటాడు. నువ్వు ఒక్కసారి గద్దించినవా ఇతరులను, నీలో నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. నువ్వెవరన్నా చెడ్డ మాటలు మాట్లాడావా, నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. నివాసం చెయ్యాలన్నా, మళ్ళా నీతో ఉండాలన్నా, కొన్ని సమయాలు, కొన్ని దినాలు నువ్వు ఏడుస్తే, మొరపెట్టుకుంటే, పశ్చాత్తాప పడితే తప్ప నీలోనికి రాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదట? దుఃఖపరచద్దు. భార్యను తిట్టావా, భర్తను తిట్టావా, క్షమించమని అడగండి. అడగడంలో మన ప్రెస్టేజులు, మనకు కొమ్ములన్నీ పైకే ఉండాలి, తగ్గకూడదు. ప్రెస్టేజులు మనకన్నీ నేనెందుకు తగ్గించుకుంటా, అదే తగ్గించుకోవాలి, అదే నా కాళ్ళకాడికి రా. నేనంటాను, నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు. తగ్గించుకుందాం. భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర మనం ప్రేమతో, అనుకువగా, మెలకువగా కుటుంబాలను కట్టుకుని జ్ఞానము, వాక్యము కానీ నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇది లోన ఉండే అనుభవం. అయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, నీకు ఈ అభిషేకము, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న అభిషేకము యొక్క ఆత్మ మరి కోణాలు నీకు నేను తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదువు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. అతడు అంటే ఎవరో తెలుసా? యేసు క్రీస్తు గురించి ప్రవచిస్తా ఉన్నాడు యెషయా భక్తుడు. అతడు అంటే యేసు క్రీస్తు గురించినట్టు జీవితం. యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చినప్పుడు శరీరధారిగా వస్తూ వాక్యాన్ని ధరించుకుంటూ ఆయన మీదికి ఎన్ని ఆత్మ, ఒకే ఆత్మ కానీ ఎన్ని లక్షణాలు, ఎన్ని స్వభావాలుగా ఆయన మీద పనిచేస్తుంది, యేసు ప్రభు వారి మీద పనిచేస్తుందో నేను అంటాను. యేసు ప్రభు వారి మీద పనిచేసిన ఆత్మే మన మీద పని చేయాలంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటిదో తెలుసా? మొదటిది, లోన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు క్లీన్ చేయడం ప్రారంభిస్తున్నప్పుడు నువ్వు నొచ్చుకోవద్దు, బాధపడద్దు. ఒకవేళ నొచ్చుకున్నా, బాధపడినా చెత్తంతా తీసేస్తుంటాడు. క్లీన్ చేస్తూ ఉంటే నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, భయంకరమైన తాగుడు, తాగి భార్య కూడా విడిపోయింది.
తాగి తాగి ఆయనను ఏ ఉద్యోగంలో ఉంచుకోవట్లేదట. ఎవరు ఉద్యోగం ఉంచుకోవట్లేదు, ఎవరు ఆయనకు కనీసం భార్య కూడా విడిపోయి ఉంటే చివరిగా వాళ్ళ దగ్గరికి, తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చి, కుమారుడు నేను ఈ రోజు నుంచి తాగనులే అంటే, నువ్వు తాగకుండా ఎన్నడు ఉంటావు, తాగి తాగి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అంటే, అప్పుడు ఆ అబ్బాయి అంటుండు, నేను తాగి ఉన్నాను కనుకనే నా భార్య వెళ్ళిపోయింది, పక్కన పెట్టు, కనీసం నేను ఉద్యోగంలో చేరుదామన్నా నువ్వు తాగొస్తున్నా, నీకు ఉద్యోగం లేదు, జీతం లేదు, డబ్బులు లేదు, నేను బ్రతికేది కష్టం కనుక ఇక నుండి మీ దగ్గర బ్రతుకుతా. ఎలా బ్రతుకుతా? తాగకుండా బ్రతుకుతావు అనడానికి గ్యారెంటీ ఏముంది? ఉందా ఏమన్నా? ఏమీ లేదు. అయితే ఆ తాగుడు మత్తులో, ఆ తాగుడికి బానిసైనటువంటి ఆ బిడ్డ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తాగనంటే తాగాలనిపిస్తే ఏం చేస్తావట అంటే 2 లవంగాలు తీసుకొని నోట్లు వేసుకుంటాడట. ఆయన నాలుక తాగాలనుకుంటుండేమో, ఆ పోపు డబ్బాలో ఉన్న 2 నాలుక మీద 2 లవంగా గింజలు వేసుకుంటుండంట. నిజంగా వారం రోజుల నుంచి తాగడం మానేసిండంట. చప్పట్లు ఉన్నా కొడతలేరింది. మీ భర్తలు ఎవరన్నా తాగుబోతోలుగా ఉన్నారా? లవంగాలు 2 తీసుకొచ్చి నోట్లో వేసి కూర్చుర్రి. 2, 3, 4, 5, 6 వారం అవుతుంది. ఏమైతుంది? తాగుతలేడు. లవంగం నోట్లు వేసుకుంటు. లవంగానికి అంత పవర్ ఉందా అండి? లేదు. నేను అన్నాను, ఏమన్నా తెలుసా, నీకు డబ్బులు ఇచ్చి చూడు తాగుతాడో లేదని చెప్పిన. ఏంటిది? అంతే కదా, డబ్బులు లేవని తాగుతలేడు, డబ్బులు లేవని నేను అన్న, డబ్బులు ఇచ్చి చూడు. అవును కదా పాస్టమ్మ, డబ్బులు ఇస్తే లవంగాల దగ్గర పోతాడా, సారా బాటిల్ దగ్గర పోతాడా అనేది అక్కడ పరీక్ష అని చెప్పి. అంటే ఒక వ్యక్తి తాను ఆ బంధకములో నుండి బయటికి రావాలంటే ఈ లోకము ఏవి విడిపించవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వస్తే, వాక్యము దగ్గరికి వస్తే ప్రతి బంధకము నుండి విడుదల వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, లోన పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తుండో క్లీన్ చేస్తూ ఉండు. మాట్లాడద్దు చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు, చెడు సహవాసాలకు వెళ్ళకుండా నిన్ను దిట్టంగా కడుతుండు. దిట్టంగా చేస్తున్నప్పుడు మనకు బాధ అవుతుంది, నొప్పి అవుతుంది, మనకు వేదన అవుతుంది. కానీ నువ్వు అది భరించుకుంటూ ముందుకు వెళ్తే దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఈ 6, 7 సుగుణాలు మన మీద ఉంటే అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, లోన ఉన్న ఆత్మ తోన ఉండి నీకు పైకి రావడం ప్రారంభిస్తుందట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. లోన ఉన్న ఆత్మ తోన ఉంటూ పైకి ఇదే అగ్ని అభిషేకము అంటారు. ఇదే అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బాహ్య సంబంధమైన ఆత్మ కుమ్మరింపు. ఆమేన్. దేవుని యొక్క అగ్ని అభిషేకము ఇదే. మేమంటాము, నూనెతో మీ తలను ఎందుకు అంటుతామంటే, లోన ఉన్న ఆత్మదేవుడికి ఈ అభిషేకము ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. ఈ అభిషేకము మనకు బోధిస్తుందని యోహాను సువార్త చెప్తుంది. ఎట్లా చెప్తుంది అని అంటే, వాక్యాన్ని తీసుకొచ్చి మనల్ని కడుతుంది, నడిపిస్తూ ఉందంట. హల్లెలూయా. దేవుని ఆత్మ వాక్యం అంటుంది, నువ్వు రోజు ప్రార్థన చేస్తే కానీ దేవుడు నీకు ఇయ్యడంటది. వాక్యం అంటది. కానీ దేవుని ఆత్మలో ఉండు, సింహంలాగుండు. నా పిల్లలు అడుక్కునే వాళ్ళు కాదు, అందరి అక్కర్లు తీర్చేటట్టుగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. లేచి నిలబడదాం. మీ అవసరతలను తీర్చే దేవుడు కాదు, అనేక అక్కర్లను తీర్చేటట్టుగా దేవుని ఆత్మను మిమ్మల్ని నడిపించునుగాక. మీ అవసరతలు అనుకుంటున్నాం, నాకున్న ఈ నీడు తీరిపోతే చాలు అనుకుంటున్నారేమో. దేవుని ఆత్మ అంటుంది, దేవుని మాట చెప్తుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ తెలియజేస్తుంది. ఏందో తెలుసా? అనేక అక్కరుల అవసరతలో మీ హస్తం ఉండబోతుంది. గట్టిగా హల్లెలూయా. ఇక నుంచి మీరు దేంట్లో ఉండి ప్రార్థన చేయాలట? ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ నీకేం తెలియజేయబోతుందో తెలుసా? పరలోకంలో సమృద్ధి ఉంది, పరలోకంలో రాజవైభవం ఉంది. దాని మీదనే నీ మనసును ఉంచుతుంది. నీ పిల్లలు పోషించబడాలి, నీ తరతరము ఆశీర్వదించబడాలి. భిక్షమెత్తుకొనుట, అడుక్కొనుట, అప్పులవుట,
నా తరాలలో ఉండద్దు ప్రభు. ఇది దేవుని యొక్క అభిషేకం అండి. హల్లెలూయా. ఏ రోజు కళ్ళు మూసుకొని ఏ వాక్యం వింటున్నా, నీవు ఎక్కడి నుండి వింటున్నా సరే, దేవుని నువ్వేం అడగాలి తెలుసా? నా సంతానము ఏం కాకూడదు, అడుక్కోకూడదు. అక్కర్లు తీర్చే బిడ్డలముగా అనేక అక్కర్లు, అనేక మంది అక్కర్లను, అనేక మంది అవసరాలను తీర్చే నాకు ఇచ్చిన సంతానాన్ని దీవించు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ సంతానాన్ని, నీ సరిహద్దులను దేవుడు దీవించబోతుండు. ఎబ్బేజీ ప్రార్థన ఏంటిదో తెలుసా? ఎబ్బేజీ నా సహోదరులందరికంటే ఆయన ఏ ఆత్మలో ఉండి ప్రార్థించాడు. నువ్వు ప్రార్థన చేయి. నాకున్న తల్లిగారి సంతానములో ఎన్నో సంతానము, నన్ను వారందరికంటే నన్ను పై స్థానములో ఉంచు ప్రభువా. దావీదు అన్నాడు, నన్ను ఎక్కలేనటువంటి కొండపైకి ఎక్కించు. ఆసాపు అంటున్నాడు, నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఆకాశములో? ఈ లోకంలో నాకేది? లోకంలో ఉన్న వాటిని అనుగ్రహించే దేవుడుంటే సమస్తము సమకూర్చుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఈ రోజు మీ యొక్క మానసిక స్థితి, నీ ఆత్మీయ స్థితి, నీ హృదయ స్థితి, నీ ఆత్మలో తీవ్రత ఈ వాక్యము ద్వారా నిన్ను వెలిగించునుగాక, నేను నడిపించునుగాక, నేను బలపరచునుగాక, నేను ముందుకు తీసుకెళ్ళునుగాక. ఈ రోజు మీ మీదికి దేవుని యొక్క నూనె అనే తైలము మీ మీదికి ప్రోక్షించబడుతున్నప్పుడు నీ స్థితిగతుల్లో మార్పులు రాబోతున్నవి, నీ పరిస్థితుల్లో మార్పులు రాబోతున్నవి. నువ్వు ఏమనుకుంటున్నావో, నీ అవసరతలు తీర్చాలని అనుకుంటున్నావా? నీ అక్కరలే తీర్చాలని అనుకుంటున్నావా? దేవుని వాక్యం అంటుంది, నీ పిల్లలను నేను పోషించదను. అడుక్కునే వారికి ఉండరమ్మా. అమ్మ, అక్కరలను తీర్చే బిడ్డలుగా అనేకులను ఆదుకునే తరము నీ తరములో నేను చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవుని వైపు చూస్తూ, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ ఆ దేవుణ్ణి అడుగుదాం. దేవుని బిడ్డలారా, దేవుని అడుగుదాం. మీ తలలను దేవుడు నూనెతో అభిషేకిస్తున్నాడు, నూనెతో అంటుతున్నాడు. నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధాత్మలో ఉండి నా అవసరతల కొరకు కాదు కానీ నా తరము కొరకు నేను ప్రార్థిస్తాను. నాకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవ నీకు తెలుసు, కానీ నేను వాటి కొరకు కాదు కానీ నేను ఆత్మలో ఆనందించేది, నీ రాజ్యము గురించి నేను ఒక తపన కలిగి నేను ప్రార్థిస్తున్నప్పుడు నా తరాన్ని నువ్వు బ్లెస్ చేస్తానన్నావు, నాకున్నదాన్ని నువ్వు బ్లెస్ చేస్తానన్నావు ప్రభు అని మనం దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ.